శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. వెల్కమ్ టు మై విజయ్ ఆస్ట్రాలజీ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి విషయం 12 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం. గురువు తన ఉచ్చ రాశిలోకి మారబోతున్నాడు. గురువు మార్పు వల్ల 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. గురువు అనగానే మనకు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు, మరియు ధనానికి కారకుడు, అలాగే సంతానానికి కూడా కారకుడు. బృహస్పతి గురువుకు మరొక పేరు బృహస్పతి. మరి గురుగ్రహం తన ఉచ్చ రాశిలో అయినటువంటి కర్కాటక రాశిలోనికి 2వ తారీఖు 6వ నెల 2026 నాడు అనగా సోమవారం రోజున ప్రవేశించడం ఒక అద్భుతమైనటువంటి విశేషం. గురుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు తన పూర్తి శక్తితో అత్యంత ఉచ్చస్థితిలో ఉండి విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. మరి ఈ మహాద్భుతమైనటువంటి మార్పుల వల్ల 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలు మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న మనవి, వీడియోని చూస్తున్నటువంటి వారు లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయకపోతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్దాం, టాపిక్లోకి. ఇక మొట్టమొదలుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి గురువు కర్కాటక రాశిలో మారినప్పుడు చతుర్థ స్థానం అవుతుంది. 4వ ఇంట సంచరించినప్పుడు దీనివల్ల గృహము మరియు వాహన యోగాలు అద్భుతంగా ఉంటాయి. అంటే ఇల్లు కొనాలని ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇల్లు కొనేటువంటి అవకాశం కలుగుతుంది. అలాగే వాహనం కొనాలి అనేటువంటి వారికి వాహనం కొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో ఇప్పటి వరకు చికాకు గొడవలు ఉన్నటువంటి వారు సుఖ సంతోషాలతో వెల్లివిరుస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. తల్లి ఆరోగ్యం ఇబ్బందుల పాలుగా ఉన్నప్పటికీ ఇప్పుడు మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుంది. గురువు మార్పు వల్ల తల్లిగారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతూ ఉంటుంది. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశి మీకు 3వ ఇంటిని గురుని సంచారం జరుగుతుంది. ఇప్పుడు వృషభ రాశిలో ప్రస్తుతం ఇప్పుడు గురువు మిథున రాశిలో సంచారం జరుగుతుంది. అయితే గురువు మారిన తర్వాత గురువు వృషభ రాశికి 3వ స్థానంలో ఉంటాడు. ఈ సంచారం జరుగుతుంది. మీలో ధైర్య సాహసాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. పెరిగితనం ఉన్నటువంటి వారికి ముందడుగు వేయాలి వద్దా అనేటువంటి సంశయంలో ఉన్న వారికి ధైర్యంగా ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కొత్తగా మొదలుపెట్టే పనుల్లో అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తారు. సోదరుల నుండి ఒక మద్దతు అనేటువంటిది లభిస్తూ ఉంటుంది, సోదరుల నుంచి. ఇక మిథున రాశి వారికి మీకు 2వ ఇంట ధనస్థానము అని అంటాం. మిథున రాశికి కర్కాటక రాశి 2వ స్థానం అవుతుంది. కాబట్టి ఉచ్చ గురువు ఉండటం వల్ల ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతూ ఉంటుంది. ఇప్పటికి నిదానంగా నడుస్తున్న వచ్చేటువంటి పనులు జరగకపోయినప్పటికీ ఇప్పుడు జూన్ 2వ తారీఖు తర్వాత నుంచి ఆర్థిక పరిస్థితి అనేటువంటిది బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. మీ మాటకు ఒక విలువ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. వాక్సిద్ధి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారికి గురుడు మీ జన్మరాశిలోనే ఉచ్చస్థితిలో సంచరించడం వల్ల ఇది మీకు రాజయోగం లాంటిది. సమాజంలో ఒక గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. వ్యక్తిగత ఎదుగుదల అనేటువంటిది స్వర్ణమయమైన అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక సింహరాశి వారికి మీకు 12వ ఇంట గురు సంచారం. గురువు సింహరాశి వారికి 12వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి విదేశీ ప్రయాణాలు చేయాలనుకొని ఇబ్బంది పడేటువంటి వారికి ఇప్పుడు విదేశీ ప్రయాణాలు జరిగేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. ఎదురు చూస్తున్నటువంటి వారికి ఆధ్యాత్మిక చింతన అనేటువంటిది పెరుగుతుంది. శుభకార్యాల నిమిత్తం ధన వ్యయం చేస్తూ ఉంటారు, ఖర్చు చేస్తూ ఉంటారు. ఇక కన్యారాశి వారికి మీకు 11వ ఇంట లాభస్థానంలో గురువు ఉంటాడు. గురు సంచారం సర్వ లాభాలను చేకూరుస్తుంది. మీకు ఆగిపోయినటువంటి డబ్బులు తిరిగి రావడం, అనుకోని లాభాలు రావడం, ఎప్పటి నుంచో నిలిచిపోయినటువంటి పనులు పూర్తవడం, మీ ఆదాయ వనరులు విశేషంగా పెరుగుతాయి.
కోరికలు ఏదైనా కోరిక ఉంటే నెరవేరిపోతుంది. ఇక తులారాశి వారికి, ఈ తులారాశి వారికి 10వ ఇంట్లో గురువు సంచారం, తులారాశి నుంచి కర్కాటకం 10వ రాశి అవుతుంది కాబట్టి 10వ ఇంట్లో గురువు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల వృత్తి జీవితాన్ని మార్చేస్తాడు. చేసేటువంటి వృత్తిలో మార్పులు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఇది మంచి అవకాశం. ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఇంకా వృశ్చిక రాశి వారికి, వీరికి 9వ ఇంట గురు సంచారం. అదృష్టాన్ని మోసుకొస్తున్నాడు గురువు. తీర్థయాత్రలు చేస్తారు. ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. తండ్రి వైపు నుండి ఆస్తి లేదా ధనం లాభం అనేటువంటిది రావడం జరుగుతుంది. ఇక ధనస్సు రాశి వారికి 8వ ఇంట గురువు సంచారం వల్ల ఊహించని ధనలాభాలు కలుగుతూ ఉంటాయి, లేదా వారసత్వపు ఆస్తులు కలిసి వస్తాయి. అయితే ఆరోగ్యం పట్ల మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆహారపు అలవాట్ల పట్ల శ్రద్ధను చూపిస్తూ ఉండాలి. ఇక మకర రాశి వారికి, వీరికి 7వ ఇంట గురు సంచారం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి వివాహం అయ్యేటువంటి సంబంధాలు ఖాయమవుతాయి. జీవిత భాగస్వామితో బంధం బలపడుతూ ఉంటుంది. భాగస్వామి వ్యాపార విషయాలలో లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, పార్ట్నర్షిప్ దాంట్లో. ఇక కుంభరాశి వారికి, వీరికి 6వ ఇంట గురుడు ఉండడం వల్ల శత్రువులు నాశనాన్ని కలగజేస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం లభించేటువంటి అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షలు రాసేటువంటి విద్యార్థులకు ఎంతో అనుకూలమైనటువంటి సమయం. అప్పుల బాధ నుండి విముక్తి పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇక మీనరాశి, ఈ మీనరాశి వారికి 5వ ఇంట సంచారం గురుగ్రహం. ఈ సంచారం అత్యంత శుభప్రదం. సంతానం లేక బాధపడేటువంటి వారికి పుత్ర లేదా పుత్రిక సంతానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువులో విశేషంగా రాణిస్తారు. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఉచ్చస్థానంలో ఉన్నటువంటి గురువు గ్రహం వల్ల 12 రాశుల వారికి కలిగేటువంటి అద్భుతమైన ఫలితాలు ఇవి. ఈ గురుగ్రహం అనుగ్రహం మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గురు భగవానుని దయ కోసం ప్రతి గురువారం కూడా దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుని స్మరించుకోవడం చేయడం వల్ల గురువు అనుగ్రహం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. తల్లిదండ్రుల్ని పూజించడం వల్ల మరియు మన గురువులను పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రాసేదో కామెంట్ రూపంలో సెక్షన్లో తెలపండి. ఓం గురవే నమః అని కామెంట్లో తెలియజేయండి. మరిన్ని జ్యోతిష విషయాల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.